ఆత్మలో అంతరాత్మల గురించి స్పీచ్లు వేస్తున్నాడు. మైక్ అంత నోరున్న అంబటి రాంబాబు. చంద్రబాబు వెంటనే లెంపలేసుకుని వెళ్ళి కోర్టు బోన్లో నిల్చోవాలని సలహాలేస్తున్నాడు. మధ్యలో మీ అడావుడు ఏందంటే అది మా బాధ్యత అంటున్నాడు. ఓ చూపు చూద్దామా? ఏమన్నా ఉపదేశం ఈ అంబటే. ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది. ఈ శరీరం తోలు తిత్తి ఎప్పుడైనా తుస్సుమంటది. మోసగాడికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, దొంగకు ఉంటుంది, ఎవరికైనా ఒక అంతరాత్మ ఉంటుంది. నీకుంటది, మీ జగన్కి కూడా ఉండే ఉంటది. నాది కాదు అని చెప్పడానికి తన అంతరాత్మ అంగీకరించడం లేదు. ఒరే, అంతా అడ్డం తిరిగిన ఆత్మ ఎవరిదబ్బా? ఖచ్చితంగా నేను లెక్కేశాను. 25 సార్లు వాట్ ఐఎమ్ సెయింగ్ అన్నారు తప్ప ఆయన చెప్పవలసింది ఏమి చెప్పలా. చంద్రబాబు అంతరాత్మ ఏం చెప్పాలని నువ్వు కోరుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు నా టోను కాదని ఆయన ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఖచ్చితంగా ఆయన టోనే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏసీబీ డ్యూటీ మీరెందుకు నెత్తినేసుకున్నారో అర్థం కావడంలే. మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తే, మేము ప్రలోభాలు పెడితే తెలంగాణ పోలీసు వారు పట్టుకోవడానికి, ఏసీబీ వారు పట్టుకోవడానికి, ఎన్నికల కమిషన్ వారు పట్టుకోవాలి, వారు పట్టుకోలేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక చిత్రమైనటువంటి వాదనని తీసుకొచ్చి తప్పుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊపే కూహా అంటారు చూడు, మధ్యలో మీ అడావుడు ఏందని. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మీ దుంప అదేగా, ఎట్టా అయితేనే బాబు ఇరుక్కోవాలా, అదేగా మీకు కావాల్సింది. దొంగకి పోలీసుకి సంబంధించినటువంటి అంశం తప్ప ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంగా మేము భావించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చినప్పుడే మీరేందో అర్థమైపోయింది. ఇద్దరిని ఒకే రకంగా చూస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ 2 తిడితే మీరు 4 తిడుతున్నారుగా రాంబాబు. చంద్రబాబు నాయుడు గారి మీద మా కోపం ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. పట్టించిన ఎమ్మెల్యే మీ జగన్కి బాగా దగ్గర అంటగా ఎవరో చెప్తున్నారు. జగన్ గారు కేసీఆర్ గారు కుమ్మక్క అయిపోయారట. ఏం కుమ్మక్క అయిపోయారు? ఇద్దరు కుమ్మక్క అయిపోయి 2.5 కోట్లు కలిపి ఒక నల్ల బ్యాగ్ తీసుకొచ్చి దానిలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి పంపించారా? వాట్ ఈస్ దిస్? ప్రొడ్యూసర్లు ఎవరైనా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మందేనంటున్నారులే. మేము జరిగినటువంటి తప్పిదాన్ని ఖండిస్తున్నాం. అందువల్ల మేము కేసీఆర్తో కలిసిపోయామట. ఏపీలో కుమ్మిన కుమ్ముడికి కాంగ్రెస్ ఇంకా లేలే, అది గుర్తుంచుకో. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పరిస్థితి కేసీఆర్ కల్పించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని మనం చేస్తున్నాం. ఏరియా విషయాలే లేనట్టు ఈ టైంలో మీ జగన్ ఎగేసుకొని ఢిల్లీకి వెళ్ళడం ఎందుకో? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే అది అంశం కదా? అంశమే అది. బాబుని లోపలేస్తే చూడాలని మీకెంత సరదానో. నారా చంద్రబాబు నాయుడు గారు నేరం చేస్తే ఆ నేరం రాష్ట్రపతి అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కాదు అని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ప్రధాన ప్రతిపక్షానికి ఉంది. స్పందించవలసిన బాధ్యత కూడా ఉన్నది. నువ్వెన్నన్నా చెప్పు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడం వేస్ట్. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాన్ని అంగీకరించవలసినటువంటి అవసరం. ఏడ మరి పార్టీ పెట్టాక మీరు ఎవరిని కొనలా, ఎవరికి ఏమీలే. హుందాగా వ్యవహరించాలి అంతే తప్ప ఓ రాజ్యాంగ సంక్షోభం ఉంది. ఇదిగో రాంబాబు, కవరింగ్లు వద్దు, దొరికేదాకా అంతా దొరలే. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే భారత ప్రధానిగా చేసినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఆమె మీద ఏదో కోర్టు తీర్పు రాగానే రాజకీయ సంక్షోభం ఉందని ఎమర్జెన్సీ పెట్టి తర్వాత ఎంత అఫాస్పాలైందో భారతదేశంలో మనం చూసాం. బాబు రాజీనామా చేస్తే మీ జగన్ బాబేం సీఎం అయిపోడు. ఇవాళ కాబట్టి రేపైనా సరే చంద్రబాబు నాయుడు గారికి తప్పదు. మన వెనకాల సిబిఐ కేసులు పెట్టుకొని ఏసీబీ కేసుకి ఎంత అల్లరా? ఇంకా సాక్ష్యాధారాలు పుంకాలుగా వెలువడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరికన్నా ఫోన్ చేసి వచ్చేయి బెదర అంటాం తప్ప ఫోరెన్సిక్ ల్యాబ్ కి
చంద్రబాబు నాయుడు గారి తోన్ని పంపించడం జరిగింది. రేపో మాపు వచ్చే అవకాశం ఉంది. నిప్పాసు గల కాసేపు ఆ గొంతు బాబుదేననుకో, ఏమవుద్దనుకుంటున్నావు? ఇంకా అనేకమైన అంశాలు బయటకు వస్తాయని, ఇంకా చాలా మంది టోన్లు దానిలో ఉన్నాయని, ఇవన్నీ బయటకు వస్తాయని, స్టీవెన్సన్ తో అనేక మంది మాట్లాడారని, తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులందరూ మాట్లాడారని బయటకు వచ్చే అవకాశం ఉంది. ట్యాపింగ్ మీద కంప్లైంట్ తర్వాత కూడా ఇంకా కెలకతారంటావా? ఈ సందర్భంలోనే అవి తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరైంది కాదు. చంద్రబాబు ఇట్లాంటి ఎన్ని చూసి ఉంటాడంటావు? తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడేందుకు ఆయన విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పెద్ద గొప్పవాడేం కాదు. ఒరే, మీ జగన్ అంతటోడే జైలుకి వెళ్ళొచ్చాక బాబు దేవుందంటావా? ముందు చాలా మంది విచారణ ఎదుర్కొన్నారు. విచారణ ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేయలేదనేటువంటి తీర్పు ఆయన తెచ్చుకుంటే మంచిదే. ఉమ్మడి రాజధానిలో సీఎం మీదే నిఘా పెట్టడానికి ఎన్ని గుండెలని అడుగుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో పౌరుడు చెప్పండి? మైండ్ ఏమన్నా చెడిందా? ముఖ్యమంత్రి అడ్రస్ అడుగుతావా? ఎక్కడుంది కానీ ఓటు? ఎక్కడుంది ఆయన రేషన్ కార్డు? ఎక్కడుంది ఆయన ఆధారు? ఎక్కడుంది ఆయన గ్యాస్ బండ యొక్క ఇది? ఒరే, వాటితో నీకేం పని? ఆయన తెలంగాణ పౌరుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి. బాబుకి 2 రాష్ట్రాలు 2 కళ్ళని నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఈ తెలంగాణ పౌరుడు అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు, తెలంగాణ ఏసీబీకి సంబంధం లేదు. ఇప్పుడు ఏంది? ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో అడ్రస్ మార్చాలా, అంతేగా? తక్షణమే నేరాన్ని పాక్షికంగా అంగీకరించి న్యాయ విచారణకు సిద్ధం కావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద నైతికంగా ఉంది. నీ సొమ్మేం పోద్దు నాయనా, కొన్నాళ్ళు సెంచల కూడా వెళ్ళమంటావు. ఓకే.